మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. జనవరి నెల 24వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: తన అరకాలు నిలుపుటకు దానికి నల్లపావురమునకు స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. ఆదికాండము 8వ అధ్యాయము 9-11 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా ఎప్పుడు తొక్కిపట్టి ఉంచాలో, ఎప్పుడు సూచక క్రియనిచ్చి ఆదరించాలో దేవునికి తెలుసు. ఏది ఎలా ఉన్నా ఆయన మీద ఆధారపడడం అన్నది ఎంత ధన్యత. ఆయనకి మనం జ్ఞాపకం ఉన్నామనే రుజువులేమీ కనిపించినప్పుడు ఇదే మన కర్తవ్యం. కంటికి కనిపించే సూచనలన్నిటికన్నా తానిచ్చిన మాట, మనల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటానని ఆయన చేసిన వాగ్దానం ఎక్కువ నమ్మదగినది, ఎన్నదగినది అని మనం గ్రహించాలని ఆయన ఉద్దేశం. ఆయన ప్రత్యక్షమైన సూచన పంపితే అది మంచిదే. అది లేకుండా ఆయన్ని నమ్మిన మనం అది కనిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో ఆయన్ని స్తుతిస్తాము. ఆయన వాగ్దానం తప్ప మరే ఇతర సాక్ష్యాలు లేకుండా నమ్మిన వాళ్ళు ఆయన నుండి అందరికన్నా ఎక్కువ ప్రేమ బహుమానాలు పొందుతారు. తుఫాను మబ్బులు చుట్టూరా కమ్మితే, పరలోక స్వరం మోగవోతే నమ్మండి, ఆయన్ని మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు. దుఃఖం, శ్రమలు, బాధ దగ్గరైనా, అతి చేరువైన ఆత్మీయులు దూరమైన స్తుతించండి, ఆయనున్నాడు మనకి. దారి కష్టమైన, బ్రతుకు నిష్ఠూరమైన, భయంతో మన కళ్ళకి మసకలు కమ్మిన, చెంతనున్నాడు, చేతిలో చెయ్యి వెయ్యండి. దారులన్నీ మూసుకుపోయినా, అందమంతా అణగారిన మనతో ఉంటాడు, నమ్మి విశ్రమించండి ఆయనలో. ఆలస్యాలు తిరస్కారాలు కావు. మన ప్రార్థనలన్నీ ఆయన రిజిస్టర్లో రాసుకుంటాడు, వాటి కింద రాసుకుంటాడు, దీని సమయం ఇంకా రాలేదు. దేవుడికి ఒక సమయం, ఒక ప్రత్యేకమైన కారణం ఎప్పుడూ ఉంటాయి. మన ఉనికిని నిర్దేశించిన వాడే మన విడుదల కోసం పథకం కూడా సిద్ధం చేశాడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ప్రార్థించినప్పుడు ప్రభా ఆలస్యం అయితే ప్రభా ఆ ఆలస్యం అనేది తిరస్కారం కాదని చెప్పేసి ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా. అంతేకాకుండా తండ్రి, మా ప్రార్థనలన్నీ కూడా ప్రభా అయా నీవు నీ యొక్క రిజిస్టర్లో రాసి పెట్టుకుంటావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి, అంతేకాకుండా ప్రభా తగిన సమయంలో నీవు మా యొక్క ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అయ్యా, సఫలపరిచే దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ విషయాలు ప్రభా అనేకులు గ్రహించుకోలేకపోతున్నారయ్యా. వారు కూడా గ్రహించుకొని ప్రభా అయ్యా వారి ప్రార్థనలన్నీ నువ్వు ఆలకిస్తున్నావయ్యా, అన్నిటికీ నువ్వు జవాబిస్తున్నావయ్యా. అది గ్రహించుకొని ఆ ప్రకారంగా ముందు కొనసాగే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ దినమును ప్రభువా మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకులు ప్రభువా మానసిక రుగ్మతలతో బాధపడుతూ ప్రభువా, అనేకులు ప్రభువా అయా వారి యొక్క జీవితాలు ఎంతో కలవరపాటుగా ఉంటున్నాయి ప్రభువా. కనికరం చూపించి వారి యొక్క మానసిక రుగ్మతలో నుంచి నీవే విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగే తండ్రి, కుటుంబ కలహాలతో ఉంటున్నారు ప్రభువా. అయా భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారి కుటుంబాలకి నీవే సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అంతేకాకుండా తల్లిదండ్రులకి బిడ్డల మధ్య సమాధానం లేదయ్యా ప్రభా, వారికి కూడా నీవే సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అనేకమైన కుటుంబాలు ఆర్థికమైన ఇబ్బందులతో ప్రభా అయా ఎన్నో విధాలైన భయంకరమైన ఆలోచనలతో వాళ్ళు ఉంటుండగా ప్రభా, ఆ ఆలోచన నుంచి తప్పించి ప్రభా అయా వారు నీ తట్టు తిరిగి ప్రభా నీవిచ్చే విడుదలని వారు అనుభవించడానికి సహాయం చేయమని వేడుకొంచు ప్రభా. ఈ దిన ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారికున్న అవసరతలు అక్కర తీర్చి వారు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.